ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మేము అడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. కానీ 15 సార్లు ఆ మాటను చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖంగా చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతటితో విరమించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. తప్పది, తప్పది. అధ్యక్ష వినండి ఎవరు లేరు అధ్యక్ష. ఒక కొడుకు ఆవేదన అది. ఒక తల్లిన సభ మధ్యలో ఇది ఇప్పుడు ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి? మీరందరూ మాట్లాడేది ఏంటి? జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? నా అమ్మా కూర్చో. ఎల్ఓపి గారు జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు మంత్రి గారు అడిగారు. కూర్చోమ్మా, ఇబ్బంది కదా చెప్పు సార్. చెప్పరు. నేను మాట్లాడి కూర్చోండి. మాట్లాడితే మీరు మాట్లాడితే మనం కూర్చోండి. మీరేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం. వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? ఇప్పుడు ఈవేళ జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ శ్రీమతి వరుడు కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ స్వల్పకాలిక చర్చ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు, మా విశాఖపట్నం ప్రజలు సెంటిమెంట్గా భావించే స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు మీ ద్వారా సభ దృష్టిలో పెడదామనుకుంటున్నాను అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి అధ్యక్ష. అందువలన కార్మికులు చాలా ఆందోళనకు గురవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గత నెలలోనే స్టీల్ ప్లాంట్లోని 32 డిపార్ట్మెంట్లను ఒకేసారి ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలవడం వలన కార్మికులు తీవ్రంగా కలత చెందారు అధ్యక్ష. యాక్చువల్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆ నినాదంతో ఎన్నో పోరాటాలు జరిగాయి అధ్యక్ష. అలాగే పోలీసుల కాల్పుల్లో 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడినది మా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది దేశంలోనే హై క్వాలిటీ స్టీల్ని ఉత్పత్తి చేసే ప్లాంట్ అధ్యక్ష. అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బలైపోతుంది అని చెప్పి కార్మికులు ఎంతగానో ఆందోళన పడుతున్నారు అధ్యక్ష. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన పడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ అంశంలో 15 నెలల క్రితం జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం అధ్యక్ష.
గత ఎన్నికల టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళతాని హామీ ఇచ్చారు అధ్యక్ష. అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అయిన లోకేష్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పారు అధ్యక్ష. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి అధ్యక్ష. ఈ 3 పార్టీలు కనుక కేంద్రంలో వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని మా ప్రాంత ప్రజలు భావించడం వలన రాష్ట్రంలో ఎక్కడా లేని మెజారిటీలు విశాఖలో కూటమి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వచ్చాయి అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేస్తారని మా ప్రాంత ప్రజలందరూ భావించారు అధ్యక్ష. ఏ నెలకు ఆ నెల, ఈ నెలలోనైనా స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వ రంగంలో కొనసాగేట్టుగా చేస్తాము అని ప్రకటన వచ్చేట్టుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో ప్రకటన చేయిస్తారని ఎంతగానో కార్మికులు, ప్రజలు ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష. అయితే టీడీపీ, జనసేన ఎంపీల మీద ఆధారపడిన కేంద్రం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఈ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మా మద్దతు ఉపసంహరిస్తాము అని భయపెట్టైనా దాన్ని ఆపుతారు అని చెప్పి ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష. అయితే అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించేలా చేస్తారనేసి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష. అయితే తీసుకుంటే అధ్యక్ష, గత 15 నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కనీసం ఆగలేదు అధ్యక్ష. ఆగలేదు సరికదా, ఇప్పుడు ప్రైవేటీకరణ మరింత వేగవంతం అవుతూ ఉంది అనేసి కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కారు అధ్యక్ష. విశాఖ ఉక్కును ముక్కలుగా చేసి ముందు అమ్మేసి భవిష్యత్తులో పూర్తిగా అమ్మేసే కుట్ర జరుగుతుందని సాక్షాత్తు కార్మికులే ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. కార్మికులతో కానీ, కార్మిక సంఘాలతో కానీ ఎవరితో మాట్లాడినా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. 2025 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ప్రకటించింది అధ్యక్ష. అది 11,440 కోట్లు ప్రకటించింది అధ్యక్ష. అయితే ఇంకా స్టీల్ ప్లాంట్కి తిరుగుండదనేసి కొందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, 11,440 కోట్ల ప్యాకేజ్ వలన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు సరికదా. ఇందులో 8,500 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇంకో 3,000 కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష. ఈ 8,500 కోట్లలో రా మెటీరియల్ కొని స్టీల్ ప్లాంట్ని బ్రతికిస్తారని కార్మికులు నమ్మారు అధ్యక్ష. కానీ స్టీల్ ప్లాంట్ని బ్రతికించే పనులేవి కూడా యాజమాన్యం చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ డబ్బుల్లో ₹1 కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి ఇవ్వలేదు అధ్యక్ష. కోలుకు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. రా మెటీరియల్కి ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. జీతాలకు ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే కార్మికులు PFకి ఇవ్వలేదు అధ్యక్ష. కార్మికుల డబ్బులు 3,000 కోట్లు వాడేశారు అధ్యక్ష. వాటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క మిషన్ కొత్తది కొనలేదు, ఉన్న మిషన్స్ని బాగు చేయలేదు అధ్యక్ష. అందులో దేనికి వాడారు అని తీసుకుంటే బ్యాంకులకు కట్టుకున్నారు అధ్యక్ష. అలాగే ఉద్యోగుల తాలూకా BRS కోసము, GST చెల్లింపుల కోసం వాటిని ఉపయోగించుకున్నారు అధ్యక్ష. సో దాని వలన ఈ ప్యాకేజీ వలన ప్రయోజనం లేకుండా అయిపోయింది అధ్యక్ష. వాళ్ళు బ్యాంక్స్ కట్టుకోవడం, BRSకి అలాగే GST చెల్లింపులకి వాడుకోవడం వలన ఇవన్నీ ప్రైవేటీకరణ కోసం చేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గత కొద్ది రోజులుగా తీసుకుంటే 4,500 మంది సుమారుగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు అధ్యక్ష. తొలి విడతలో 1,500 మంది పర్మనెంట్ ఉద్యోగులకి VRS ఇచ్చి పంపించారు అధ్యక్ష. రెండవ విడతలో మరో 1000 మందికి VRS కోసం దరఖాస్తు చేయించారు అధ్యక్ష. ఇప్పటికి 8,000 మంది ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు అధ్యక్ష. కానీ ఉద్యోగాలు ఉండి ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు తొలగించేస్తున్నారు అధ్యక్ష. గత ఏడాదిగా కార్మికులకి జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేదు అధ్యక్ష. ఉద్యోగులకి ఇచ్చే అలవెన్సులు కూడా పూర్తిగా తగ్గించారు అధ్యక్ష. పండుగలకు కూడా ఉద్యోగులు పస్తులుండే పరిస్థితి ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉంది అధ్యక్ష. కరెంటు బిల్లుల్లో కూడా రాయితీలు ఎత్తేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇలా సిబ్బందిని తగ్గించేస్తున్నది కేవలం ప్రైవేటీకరణ కోసమని కార్మికులు ఈరోజు ఆందోళన చెందుతూ ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత నెలలో ఒక పిడుగు లాంటి నిర్ణయం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంది అధ్యక్ష. అదేంటంటే గత నెల ఆగస్టు 16, 2025న 32 డిపార్ట్మెంట్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ 44 టెండర్ నోటిఫికేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులకు కంటి మీద కునుకు లేదు పరిస్థితి, అలాంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే యాజమాన్యం 32 డిపార్ట్మెంట్లోని ఎలక్ట్రికల్, మెకానికల్, హౌస్ కీపింగ్ మరియు ఆపరేషనల్ పనుల కోసం
44 ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్లు నోటిఫికేషన్ జారీ చేసింది అధ్యక్ష. బ్రీఫ్ అమ్మా. అధ్యక్ష 10 నిమిషాలైనా ఇవ్వకపోతే ఎలాగ అధ్యక్ష? 6 minutes అంటే ప్రైవేటీకరణకు చాలా వేగంగా అడుగులు వేస్తున్నాం అన్న సంకేతాన్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చింది అధ్యక్ష. 10 మంది ఉన్నారు అధ్యక్ష నాకు దాదాపు 7 నిమిషాలు ఇంకో 5 minutes అయితే ఇవ్వాలి అధ్యక్ష. మీ వాళ్ళు ఫ్యాక్టరీ చట్టాలు కార్మిక చట్టాల ప్రకారం ఆపరేషనల్ జాబ్స్ అత్యంత కీలకమైన పనులు కాంట్రాక్టులకు లేదా అవుట్ సోర్సింగ్లకు అప్పగించడానికి వీల్లేని పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఫ్యాక్టరీ చట్టాలు కార్మిక చట్టాలు అలా చెప్తున్నాయి. అలా చేయడం అంటే ఇలా చేస్తున్నారు వీళ్ళంటే పరోక్షంగా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం కార్మికులందరికీ అర్థమైంది అధ్యక్ష. అందుకే ఈరోజు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలనేసి ఫైనల్గా చెప్తున్నాను అధ్యక్ష. బీహార్లో నితీష్ కుమార్ గారు ఉన్నారు అధ్యక్ష. ఆయనకున్న బలంతో ఏం కావాలంటే అది సాధించుకుంటున్నారు అధ్యక్ష. మరి మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు గనులు మన వాళ్ళు సాధించుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష.